Audio Jungle. Audio Jungle. ఈ రోజున మనం యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు చేసుకోవటానికి మనకి సమయం ఆగస్టు 28వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇక్కడ కింద మనకి 2 వెబ్సైట్లు ఇవ్వటం జరిగింది. ఇదొక వెబ్సైట్, ఇదొక వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లు లేదా ఇక్కడ ఇంకోటి కింద ఒకటి ఇవ్వటం జరిగింది. ఈ 3 వెబ్సైట్ల లింక్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ నందు నేను ఈ దరఖాస్తు చేసుకోవటానికి లింక్ సంబంధించిన లింక్ ఇస్తాను. అలాగే ఈఏ వివరాలు, పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు కూడా మన apjobs9.com వెబ్సైట్లో క్లియర్గా ఉన్నది. అక్కడ కూడా మీరు సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ వెబ్సైట్ల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా వీళ్ళు భర్తీ చేసే పోస్టులు 500 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 500 పోస్టులు మనకి ఇక్కడ రిజర్వేషన్ ఆధారంగా కూడా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా మనం ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ మనకి స్టేట్ వైజ్ ఇవ్వటం జరిగింది. ఈ పోస్టులకి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ఏజ్కి వచ్చేసరికి మినిమం వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వయసు 28 సంవత్సరాలు. ఈ 20-28 సంవత్సరాల మధ్యన ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పటిలాగానే వివిధ రకాలైన కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ ఎగ్జామ్షన్ ఉంది. ఆ ఏజ్ ఎగ్జామ్షన్ ఏంటో చూద్దాం. అప్పుడు ఎస్సీ 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది. అంటే మనకి 28+5 కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీలకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అంటే డిజేబుల్డ్ అంగవైకల్యంతో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి 10 సంవత్సరాలు. వివిధ రకాల విజువలీ కానీ, బ్లైండ్నెస్ కానీ, లో విజన్ కానీ, హియరింగ్ ఎంపైర్డ్ కానీ, డెఫ్ అండ్ డమ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్లో ఎగ్జామ్షన్ ఉంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ యూనివర్సిటీ ఎవరైనా సరే ఏ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. అలాగే ట్రైనింగ్, వీళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో నెలకి స్టైఫండ్ కూడా ఇస్తారు. 15,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు పర్ మంత్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎగ్జామినేషన్ ఒకటి పెడతారు. ఈ ఎగ్జామినేషన్ కింద సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులు, అలాగే రీజనింగ్ 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 25 మార్కులు, టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. 100 క్వశ్చన్లు ఉంటే 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్, మన యొక్క లోకల్ లాంగ్వేజ్లోనే ఈ ఎగ్జామ్ 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ బేస్డ్ మెరిట్ అంటే స్టాండర్డ్ ఆధారంగా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే
మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ లిస్టు. ఈ ఎగ్జామ్ ఆధారంగా లిస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది మనకిప్పుడు చెప్పాను కదండి ఇంతట. మనకిక్కడ 3 ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఈ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఈ కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ల ద్వారా గానీ, దీని ద్వారా మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఛార్జెస్ చూడండి. ఫీజు ఇది నాన్ రిఫండబుల్. జనరల్ ఓబీసీ వారికి 800, ఆల్ ఫిమేల్స్ మహిళలకి 600, ఎస్సీ, ఎస్టీ వారికి 600, ఎవరైతే శారీరక లోపం ఉన్నవాళ్ళు, వైకల్యం కలిగిన వారికి 400 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. రిజల్ట్ కూడా ఇస్తారు. తర్వాత రిజల్ట్ ఆధారంగా తర్వాత ఎంపికైన వారికి ఇంటిమేషను చేస్తారు. మరి ఇలాంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ నందు అందిస్తున్నాం కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేయండి. చేస్తే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే వాట్సాప్లో పోస్ట్ చేయకుండానే మీకు నోటిఫికేషన్ అందుకుంటారు. అలాగే మన APJobs9.com వెబ్సైట్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో రోజు రెగ్యులర్గా పోస్టుకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాము. ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్ నందు లింక్ ఇస్తాను. దాని ద్వారా అక్కడ నుండి మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.